అటవీ శాఖలో పనిచేస్తూ అడవుల్ని అలాగే వన్యప్రాణుల్ని సంరక్షిస్తూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల స్మారక స్థూపానికి వచ్చి నివాళులు అర్పించాను ఈ రోజున. సోషల్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులిని చంపి గోళ్ళను తీసేయటం, అలాగే పాంగులని జంతువులు చంపేయటం, అలాగే రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ని వీళ్ళందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొరత ఉంది, కొంత నిధులు కొరత ఉంది. వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు లక్ష్యం. సార్, మీరు చెప్పినట్లుగా జంతు వ్యాధ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో. అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తారు. ఒక అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు. ఏం చేయబోతున్నారు? ఇది ఒకటి ముందు ఇందాక మీకు చెప్పింది అదే, కొరత, సిబ్బంది కొరత ఉంది. ప్రాబ్లం సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో జగన్నాథపురం పంచాయతీకి అది అక్కడ ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. ఇచ్చిన లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకు సెనరేజ్ రావట్లా. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధుల కొరతను అధిగమించాలి అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరి చేస్తాయి. అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ చేస్తే ఖచ్చితంగా ఇది సిబ్బంది సరిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని తీసుకెళ్తాం. విదేశాలకు తరలించబోతున్నారా లేకపోతే ఎర్రచందనం భారీ స్థాయిలో పట్టుబడింది. వేల కోట్ల రూపాయలు మీకు ఎర్రచందనం ఉంది. ఇప్పుడు అది విదేశాలకు తరలించబోతున్నారా? అది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో మొదటి విడత మన అటవీ ఎర్రచందనాన్ని సేల్ చేస్తాం. 1000 మెట్రిక్ టన్స్ ఎర్రచందనాన్ని అటవీ శాఖ దాన్ని వేలం వేయబోతోంది. అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు. అది దానికోసం చేస్తాం. అందుకని అది చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా. చెట్లను విపరీతంగా కూడా నరికేశారు. నాయకుడు వస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. Please subscribe .news.